చూస్తా ఉన్నా. మీకు మీ ప్రభుత్వానికి ఇప్పటికైనా మీ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టుల సాధారణమైన కోరికలు తీర్చమని డిమాండ్ చేస్తా ఉన్నా. వాళ్ళని గుంటెమ్మ కోరికలు కోరట్లేదయ్యా జూపల్లి కృష్ణారావు గారు. వాళ్ళ కోరికలు చిన్న చిన్న కోరికలే. గతంలో మీరు 1999లో గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సరే, మీరు ప్రభుత్వాలు మారినా పార్టీలు మారినా కూడా వాగ్దానం అయితే ఇచ్చారు కదా, కనీసం మరి వాగ్దానం నిలబెట్టాలి కదా. వాగ్దానం మర్చిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి. మీరు మాట ఇచ్చి మాట తప్పడమే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమా? అసలు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, టౌన్లో ఏం జరుగుతుంది, ఒక్కసారైనా మీరు టౌన్కి వచ్చి వెళ్ళిపోయిన సందర్భం ఏమైనా ఉందా కృష్ణారావు గారు? నేను ప్రశ్నిస్తూ ఉన్నా. వస్తారు జీపులో, నల్లటి కారులో వస్తారు. వాళ్ళకి తెల్ల కారు ఉంటే అర్థానికి పేపర్ ఆటం పెట్టుకొని మన హైదరాబాద్ వెళ్తారు. ఇందుకేనా మీరు కొల్లాపు కాన్స్టిట్యున్సీకి వచ్చేది? ఇందుకేనా మిమ్మల్ని గెలిపించుకున్నది? ఇందుకేనా మీరు మాట ఇచ్చి మాట తప్పడం? అందుకే కృష్ణారావు గారు నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా ఈ వేదిక సందర్భంగా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టుల సాధారణమైన కోరికలు తీర్చండి. వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వండి, స్థలాలు చూపించండి. గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళకి స్థలాలు చూపించడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ కూడా ఉన్నందువల్ల రద్దయింది. సేమ్ ప్లేస్లో వాస్తవికంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కృష్ణారావు గారు ఖచ్చితంగా సేమ్ ప్లేస్లో వాళ్లకు స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మిస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మాదిగ దండోర ఉద్యమం నుంచి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన జర్నలిస్టు సోదరులకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్.